హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎక్కడ పోతున్నాను అంటే నైట్ జర్నీ అయితేనే సేఫ్ కదా, అందుకని నైట్ జర్నీకి వెళ్తున్నాము. నేను మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఎక్కడికంటే ట్రిప్కి వెళ్తున్నాము. ఏ ట్రిప్కి అంటే చెప్తాను ఇప్పుడు మీకు కూడా. మేమన్నది హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము ముంబై హైవేలో. నైట్ టైం ఎందుకంటే ట్రాఫిక్ అన్నది ఉండదు, అలా అని ప్రశాంతంగా వెళ్తామని. నెక్స్ట్ రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మేము స్టార్ట్ అవుతున్నాము. ఇక అట్లా పోతూ ఉన్నాము. నేచర్ ఎంత బాగుంది కదా అని నేను అట్లా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. అలా పోతుంటే వెదర్ చూసారా, భలే ఉంది కదా చల్లగా. అలా పోతుంటే వర్షం పడుతుంటే మాట్లాడలోపు టూర్ గేట్ వచ్చేసింది. ఇదిగా నేను మా మమ్మీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, టూర్కి పోతున్నాం కదా అని. ఇంకా పోతుంటే మంచి ఎల్లో ఫ్లవర్స్ కనబడ్డాయి కదా అని అలా చూస్తూ నేను ఎంజాయ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. అట్లా ఎంజాయ్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చూపిస్తాను. ఇదిగో గాలి మరాల దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం బాగా అనిపించింది కదా అని ఎంజాయ్ చేస్తున్నాను. అట్లా చూసిన తర్వాత ఒక ఫోటో దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా గాలి మరాలు అనేవి చాలా ఉన్నాయి, అలా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎంత బాగుంది కదా గాలివారం. గాలి మరాలది చాలా దూరం ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎంత బాగుందంటే ఈ గుట్ట మధ్యలంగా వెళ్తాం అన్నట్టు చూడండి. వావ్, సూపర్ నేచర్ కదా. ఇక్కడ చిన్న మ్యూజిక్ లాగా పెడతాను చూడండి. ఇంతసేపు వచ్చాం కదా, అదే రోడ్ పక్కన అనేది మంచి బైక్ గ్రౌండ్ ఉంది కదా అని అలా దిగి ఫోటో దిగుతామని వచ్చాము. నేను మా మమ్మీ మా బ్రో కలిసి వచ్చాము. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నేచర్. అలా నల్ల మబ్బులు, గుట్టలు, చెట్లను చూసి, నీళ్ళను చూసి బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అట్లా అట్లా చూస్తూ ఉండి ఫొటోస్ దిగుతున్నాం కదా, కొద్దిసేపట్లోనే వర్షం పడ్డది. బాగా అనిపించింది వెదర్. అట్లా వర్షం పడుతూ నల్ల మబ్బులను చూస్తూ అట్లా ఫోటోలు దిగుతుంటే భలే ఎంజాయ్గా అనిపించింది. నేను కూడా బ్యాక్గ్రౌండ్ తోటి ఒక సెల్ఫీ ఫోటో దిగుతున్నాను. అలా దిగి అట్లా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా మమ్మీ నేను కలిసి కూడా ఒక ఫోటో దిగుతాం ఇక్కడ. అనుకుంటున్నాం ఎంత బాగుంది కదా అని అలా అనుకుంటున్నాను నేను మా మమ్మీ కలిసి. దాని తర్వాత అనేది మేము దాకా ఫోటోలు దిగిన తర్వాత కొంచెం దూరం పోయినాక ఆకలి అయింది. అది ఇది అనేది లంచ్ టైం అనేది మేము హోటల్లో తినము, మ్యాక్సిమం వండుకొని తింటాము. చెట్లు అన్నవస్తే చెట్ల కింద కూర్చొని వండుకొని తినడం అలా చేస్తూ ఉంటాం. చెట్ల కింద అని కాదు, షెడ్ కింద అని అట్లా పెట్టుకొని వండుకొని తింటాం అన్నట్టు. మాకు హోటల్లో తినడం అలవాట్లేదు ఫస్ట్ నుంచి. మా మమ్మీ ఏం వండుతుందో అని మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. ఏం వండుతున్నావు మమ్మీ అంటే ఏమంటున్నారంటే, నేను నీకోసం ఎగ్ కర్రీ చేస్తున్నాను చెప్తున్నా మా మమ్మీ నాకు. ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు. నేను అనేది చికెన్ తినను కదా, అందుకే నీకోసం అని ఎగ్ కర్రీ చేస్తున్నాను మా అమ్మ చెప్తున్నట్టు అని అక్కడ. అట్లా వంట పని అయిపోగొట్టుకొని ఇంకా అన్నం కూడా అయిపోయింది, బిడ్డ తిందామన్న అంటుంది. తిన్న తర్వాత మేము ఎక్కడ పోయినామంటే ఔరంగాబాద్కి చేరుకున్నాము. ఇప్పుడు ఇది బీబీకా మక్బర్, తాజ్ ఆఫ్ సౌత్. హైదరాబాద్ టు ఔరంగాబాద్కి 562 కిలోమీటర్స్లో ఉంది ఔరంగాబాద్ అనేది.
ఇక్కడ చూడండి మహల్ అని మీకు చూపిస్తున్నాను. అట్లా చూపించిన తర్వాత ఇక్కడ వాళ్ళ గురించి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బీబీకా మక్బర్ గురించి ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా. హిందీ భాషలో ఉంటుంది, ఇంగ్లీష్ భాషలో ఉంటుంది, మీకు అర్థమయ్యే భాషలో ఉంటుంది. చదువుకోసరిగా తెలుగులో అన్నది ఉండదు. అది అక్కడ తెలిసిన విషయం. అయితే ఇవన్నీ చదువుతున్నాను నేను కొంతసేపు అట్లా హిందీలో చదివినాక పక్కన ఇంగ్లీష్ అనేది ఉంటుంది. దాని దగ్గరికి వెళ్దామని ఇప్పుడు చూస్తున్నాను. ఇట్లా ఇట్లా చదువుకోవచ్చు అన్నట్టు, హిందీ భాషలో ఇంగ్లీష్ భాషలో అన్నట్టుగా. ఇప్పుడు ఇంగ్లీష్ భాష దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ ఇది అనేది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. బీబీకా మక్బర్ అని హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మంచిగా చదువుకోవచ్చు తన గురించి. అయితే ఇక్కడ నేను మా బ్రో కలిసి ఎంట్రీ కాడ వెయిట్ చేస్తున్నాం. మా మమ్మీ పిన్ని కోసం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక లోపలికి ఎంటర్ కావాలి. ఎంటర్ అవ్వాలంటే ఇంకా ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. వావ్ ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచి ఇక లోపలికి వెళ్ళాలి. ఎంటర్ అవుతున్నప్పుడు టికెట్ తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇంకా అది చూడటానికి అట్లా మంచి ప్రశాంతంగా భలే ఉంది ఇక్కడ. చూసారా ఎంత బాగుంది కదా. తాజ్ ఆఫ్ సౌత్ ఎంత బాగుందంటే వావ్, కేక్ ఉంది. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ దిగాలని చూస్తున్నాను. ఇప్పుడు కొద్దిసేపు అయితే మీకు కూడా చూపెట్టినట్టు కూడా ఉంటుంది కదా అని అలా చూపిస్తూ ఉన్నాను. ఇక చూసారా వాటర్ ఫౌంటైన్ లాగా ఉంటుంది. ఇక ఫౌంటైన్ అనేది నైట్ టైం అయితే వేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడైతే లేదు. అలా చూసేసాము. అట్లా మా పిన్ని ఉంది, మా మమ్మీ ఫోటో దింపుతున్నది. ఆ తర్వాత నేను కూడా ఒక సెల్ఫీ దిగుతామని దిగా. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దిగిన తర్వాత నేను ఒక సెల్ఫీ దిగుతామని ఊరికే అలా సెల్ఫీ దింపుకుంటున్నాను. సెల్ఫీ దింపుకొని నెక్స్ట్ అనేది మేము ఎక్కడ పోతున్నాము, మమ్మీ నేను ఇంకా లోపలికి ఎంటర్ కాబోతున్నాము. లోపలికి చూడడానికి మొత్తము మా మమ్మీ హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఇద్దరం కలిసి వెళ్తున్నాం అని చెప్తుంది. అయితే ఇక్కడ మా మమ్మీ అనేది దీని గురించి అనేది మీకు చెప్తుంది, చూడండి వినండి. ఇది బీబీకా మక్బరా. బీబీకా మక్బరా అనేది ఔరంగజేబ్ ఉన్నాడు కదా, మొఘల్ రాజు. ఓకే. ఆయన భార్య కోసం కట్టించిన సమాధి ఇది యాక్చువల్గా. ఓకే. అంటే ఇప్పుడు ఢిల్లీ ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్ ఏమో షాజహాన్ భార్య ముంతాజ్ బేగం కోసం కట్టించినారు కదా. అవును. ఇదేమో షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ ఆయన భార్య కోసం తల్లి సమాధి మోడల్లో కట్టించినటువంటి సమాధి. దీని పేరు బీబీకా మక్బారా. దీన్ని దక్కన్ తాజ్ మహల్ అంటారు. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంది. ఓకే ఓకే. మా మమ్మీ మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పింది కదా. అది విన్న తర్వాతనే ఇక మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంత పెద్ద పెద్ద మెట్లాంటి నిజంగా వస్తుంటే పైకి అమ్మ అలసిపోయా నేనైతే. ఇంకా లోపలికి వెళ్తున్నాం చూద్దామని ఆ తాజ్ని. ఇంకా ఇప్పుడు వచ్చేస్తాం పైకి, అందరం పైకి వచ్చేసాము. చూసారా ఎంత బాగుంది కదా ఈ తాజ్ అనేది. ఇక్కడ చూశాను, ఇక్కడ ఒక ఫోటో దిగుదామని అట్లా పోతున్నాం. మీరు కూడా చూసారు కదా అని చిన్న వీడియో క్లిప్ లాగా చూశాను. పైనుంచి చూసి ఇంకా భలే ఉంది, సూపర్గా ఎంజాయ్ చేసాము. ఈ బ్యాక్గ్రౌండ్ అంట అనేది ఇక్కడ నుంచి తాజ్ అనేది చూపిస్తాను మీకు వీడియో. వావ్, కేక్ ఉంది కదా. ఇప్పుడు దీని లోపలికి వెళ్దామా మనం. ఇప్పుడు మీకు వెళ్ళి కూడా చూపిస్తాను లోపల సమాధి అనేది. ఇప్పుడు ఇది ఎంట్రీ అన్నట్టు. ఇక ఇటు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది అనేది ఎంట్రీ అన్నట్టు, ఈ డోర్. ఇక్కడికి వెళ్ళాం మనం ఇప్పుడు. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక వెళ్తే లోపలికి వెళ్తే ఏంటంటే మా మమ్మీ చెప్పారు కదా ఆ సమాధి ఉంటుంది చూడండి. ఇదే అండి సమాధి లోపల ఉన్నది, తాజ్ ఆఫ్ సౌత్లో. ఇది సమాధి నేను చూశాను, అందరం చూసాము. అది చూసుకొని నెక్స్ట్ అనేది ఇక పైన దానిపైన అనేది ఎట్లుంటో చూపిస్తాను. ఇట్లా ఉంటుంది రౌండ్గా, భలే ఉంది కదా డిజైన్గా. అయితే ఇంకా ఇది చూసుకున్న తర్వాత ఇంకా చూసినాక ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా దాని బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి కొన్ని చూసి వద్దామని అట్లా వెళ్తున్నాం. చూసేసి వద్దామని అట్లా వెళ్తూ ఉన్నాను. ఆల్రెడీ మా పిన్ని మమ్మీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. నేను వెళ్ళాను ఇప్పుడే. వెళ్ళేసి ఇప్పుడు మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత కిందికి వచ్చేస్తాం. కిందికి వచ్చి ఇది లెఫ్ట్ సైడ్ దారి, ఇది రైట్ సైడ్ దారి అన్నట్టు.
అదే మా చూపెట్టే అట్లా కూడా పోవచ్చు అని చెప్తున్నాము. మేము ఎట్లయినా పోయినాం కదా. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ బయటకు వచ్చేస్తున్నాము. ఈ టార్చ్ చూసుకొని నెక్స్ట్ ఎక్కడ పోతున్నాము అంటే పాన్ చక్కి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి కరెక్ట్గా 10-15 మినిట్సే పట్టింది. దగ్గరే ఉంటుంది అక్కడ నుంచి ఇది పానీ చక్కి అనేది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామని అలా వెళ్తున్నాము. ఎంత బాగుంది కదా. ఇక్కడ షాపింగ్స్ కూడా ఉంటే మీకు చూపిస్తాను ఎంత బాగుంటాయో. ఇక్కడ అంతా షాపింగ్ మాల్సే. అయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది పార్ట్ 1. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వస్తుంది, పార్ట్ 3 వస్తుంది, చూపిస్తాను మీకు. ఇది పాన్ చక్కి అనేది వాటర్ ఎంత లైటింగ్స్ ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి. ఎంజాయ్ చేశాను ఇక్కడ. కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్దామని చూస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తాం పాన్ చక్కి. నెక్స్ట్ ఇది చూసుకున్న తర్వాత ఇంకా ఇంకో ప్లేస్కి వెళ్దామని చూస్తున్నాం. ఇంకా వెళ్దామని అదంతా చూస్తున్నామని. అయితే నేను ఒక టోపీ కొనుక్కున్నాను. భలే నచ్చేసింది. టూర్ మొత్తం ఎంజాయ్ చేద్దామని ఇంకా టోపీ స్టైల్ కదా అట్లా చూపిస్తున్నాను ఊరికే. అయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.